ఇక ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక వివాదం గురించి మనం మాట్లాడుకుందాం. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గురించి అయితే వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. దీనికి సంబంధించి చెప్పడానికి మన ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుంచి. శివ, చెప్పండి. అయితే శాంతికి సంబంధించి వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇది ఒక డైలీ సీరియల్ ని తలపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే విజయసాయి రెడ్డికి సంబంధించి అధికార దుర్వినియోగం కూడా చేసిందనే ఆరోపణలు కూడా ఈమె పై ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి తాజా సమాచారం ఏంటి శివ? రైట్, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించిన రాసలీలలు, ఇన్లీగల్ ఎఫ్ఐఆర్లు రాష్ట్ర వ్యాప్తంగా గత 2 నెలల కాలంగా ఏదో ఒక చోట బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న శాంతి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆమె వివాహమయ్యి వేరొకరిని పెళ్లి చేసుకున్నా కానీ మరొకరిని పెళ్లి చేసుకొని పాపని కంటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకవైపు శాంతికి సంబంధించి తాను న్యాయవాది సుభాష్ రెడ్డి కలిసి ఉన్నాం, తామిద్దరం విజయవాడలో పెళ్లి చేసుకున్నామని చెప్పి ఫోటోలు కూడా బయటపెట్టిన పరిస్థితి కనిపించింది. తన పాపకి తండ్రి సుభాష్ రెడ్డి అని చెప్పి ఆమె ఘంటాపథంగా చెప్తోంది. మరొక వైపు తన బిడ్డకి తండ్రి ఎవరో తేల్చాలని చెప్పి కూడా మాజీ భర్త ఏదైతే మదన్ ఇటీవల ఆందోళన చేయడం, హోంమంత్రికి డీజీపీకి ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది. తన బిడ్డకి తండ్రి విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయనకి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని చెప్పి కూడా ఆయన ఇటీవల కాలంలో వరుసగా ఫిర్యాదులు చేయడం, అలాగే ఢిల్లీలో కూడా ఆయన ఆందోళన చేసి పలువురు బీజేపీ నేతల్ని అలాగే అనేక రాజకీయ పార్టీల నేతలను కూడా కలిసిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు శాంతి ఎపిసోడ్ సంబంధించి దేవాదాయ శాఖ ఇప్పటికే ఆమెపై విచారణ నిర్వహిస్తుంది. శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఆమెపై సస్పెన్షన్ కూడా గురైంది. మరొక వైపు ఆమె విశాఖపట్నం, విజయవాడలో పనిచేసిన సమయంలో దేవాదాయ శాఖకు సంబంధించిన షాపు టెండర్లో కానీ భూ వ్యవహారంలో కానీ చేసిన అక్రమాలపై కూడా విచారణ చేపడుతున్నారు. మరొక వైపు అసలు ఏదైతే శాంతికి బిడ్డకి తండ్రి ఎవరు అనే ప్రస్తుతం అయితే మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. మదన్ తాను కాదు ఎవరో తేల్చాలని చెప్పి ఆయన కోరుతున్నారు. సుభాష్ రెడ్డి అయితే మాత్రం అసలు శాంతికి తనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తున్నారు. మరొక వైపు విజయసాయి రెడ్డి తనకి శాంతికి కేవలం ఒక అధికారిగా, రాజకీయ నాయకుడిగా పరిచయం ఉంది కానీ అంతకుమించి ఎటువంటి పరిచయం లేదు. శాంతికి సంబంధించి ఆ బిడ్డకి సంబంధించి తనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. మరొక వైపు శాంతి మాత్రం తన బిడ్డకి తండ్రి సుభాష్ రెడ్డి అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు తాజాగా శాంతి అలాగే విజయసాయి రెడ్డిపై వరుసగా విమర్శలు, ఆరోపణలు చేసిన శాంతి భర్త మదన్ మాత్రం గత కొన్ని రోజులుగా స్తబ్దతగా ఉంటూ మరొక వైపు విజయసాయి రెడ్డిని కేంద్రంగా కూడా అంటే విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయనైతే మాత్రం ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఎందుకు విజయసాయి రెడ్డిని టార్గెట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, విజయసాయి రెడ్డి టార్గెట్ చేయడం వల్ల అసలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు, ఇటు ప్రభుత్వ పెద్దలు కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరొక వైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది కీలకమైన నేతలు శాంతి మదన్ మధ్య రాజీ చర్చలు చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే గత 20 రోజుల కాలంగా చూసుకుంటే కనుక ఒక్కసారిగా ఈ వాతావరణం అంతా స్తబ్దత నెలకొని ఉంది. ఎప్పుడైతే మదన్ రాష్ట్ర హోంమంత్రికి డీజీపీకి ఫిర్యాదు చేసి ఢిల్లీలో ఆందోళన చేశారో, ఢిల్లీ నుంచి ఆందోళన చేసి అమరావతి వచ్చిన దగ్గర నుంచి ఈ కేసుకు ఇటు శాంతి కానీ, ఇటు మదన్ కానీ, అటు విజయసాయి రెడ్డి కానీ, అటు సుభాష్ రెడ్డి కానీ ఎవరు కూడా ఎక్కడా కూడా నోడెత్తని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న రాజీ ప్రయత్నాలు సరళీకృతం అయ్యాయా, అవి ఫలితాలు వచ్చాయా అనే అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఒకవైపు దేవాదాయ శాఖ, మరొక వైపు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అలాగే విజయవాడ పోలీస్ స్టేషన్లో శాంతి మదన్పై ఫిర్యాదు చేసింది. సో ఈ నేపథ్యంలో శాంతి చేసిన ఫిర్యాదులపై అలాగే మదన్ చేసిన ఫిర్యాదులకు సంబంధించి అలాగే ఏదైతే విజయసాయి రెడ్డికి సంబంధించి కూడా లోతుగా విచారణ అయితే కొనసాగుతోంది. సో రానున్న 4-5 రోజుల్లోని అన్ని ఫిర్యాదులకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం.